హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేప్పటికి 2025 Yamaha FZS హైబ్రిడ్ వేరియంట్ అన్నమాట. స్కై బ్లూ కలర్ ఎలా వీల్స్ తో వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది కదా. ఈ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 149cc BS 6.2 SOS ఇంజన్ తో లభిస్తా ఉంది. 12.4 PS పవర్, 13.3 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. కొత్తగా ఇందులో మనకి SMG అయితే ఇంట్రొడ్యూస్ చేశారు, స్మార్ట్ మోటార్ జనరేటర్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే 150cc కి పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉంది కదా, అందుకని Yamaha వాళ్ళు SMG ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు ఈ హైబ్రిడ్ వేరియంట్ లో. ఇది ఒక ఎలక్ట్రిక్ మోటార్ లాగా పనిచేస్తూ ఇంజన్ కి యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా పవర్ ని అందిస్తుంది. కాబట్టి పవర్ అండ్ టార్క్ అనేది 150cc కి తక్కువ ఉన్నప్పటికీ మీకు కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్దని చెప్పుకోవచ్చు ఈ హైబ్రిడ్ వేరియంట్ లో. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ స్మూత్ గా ఉందా, హార్డ్ గా ఉందా అనే దాని గురించి కూడా నేను గోప్రోవిలో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓపెన్ చైన్ ఇచ్చారు. ఎవ్రీ 500 kilometers కి మీరు అయితే చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ ఇక్కడ మీరు చూడొచ్చు 282mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బైబ్రేంబో క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. ABS కూడా ఉంది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ మాత్రం 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ABS లేదు కానీ ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఎక్కడైనా స్లిప్పరీ రోడ్స్ లోకి ఈ వెహికల్ వేసుకుని వెళ్తే మాత్రం బ్యాక్ సైడ్ వీల్ అనేది స్కిడ్ అవ్వకుండా హెల్ప్ అయ్యిద్ది అనమాట. సో ఆ ఫీచర్ అయితే ఈ వెహికల్ లో ఉంది. దాని తర్వాత 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తా ఉంది. బ్యాక్ సైడ్ 7 steps అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ని మీరు 7 steps అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ వెహికల్ లభిస్తా ఉంది. ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే మీకు కేయాన్ కలర్ అయితే ఇచ్చారనమాట. స్కై బ్లూ కలర్ అని చెప్పుకోవచ్చు మీకు సింపుల్ గా చెప్పాలంటే. సో ఈ కలర్ వీల్స్ అయితే చూస్తాను నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇంకా టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ తో లభిస్తా ఉంది. మీకు ఇవి రేడియల్ టైర్స్ కాబట్టి కార్నరింగ్ చేసేటప్పుడు మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోయింది. దీంట్లో ఇంకా 5mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ గా కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పర్సన్ కూర్చొని ఈ వెహికల్ మీద ట్రావెల్ చేస్తుంటే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు స్లోగా అయితే వెళ్ళమని చెప్తాను. సీట్ హైట్ విషయానికి వస్తే 790mm తో లభిస్తా ఉంది. మినిమం 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అయితే ఈ వెహికల్ లో పట్టిద్ది. ఇది మొత్తం ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. ఇంకా వెయిట్ విషయానికి వస్తే 135 kgs నుంచి 138 kgs కి పెరిగిందనమాట. అంటే 3 kgs అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ నాకైతే చాలా లైట్ వెయిట్ అయితే అనిపిస్తా ఉంది. మేబీ కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ అనిపించచ్చు. షోరూమ్ కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైతే 2024 లో హెడ్ లైట్ ఉందో సేమ్ అదే డిజైన్ అనమాట. హెడ్ లైట్ లో డిజైన్ ఎటువంటి మార్పు లేదు. సైడ్ మనకి DRLs కూడా ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ మాత్రం మనకి LED టైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా చూస్తానికి చాలా బాగుంటుంది. సిగ్నల్ లైట్స్ అయితే బ్యాక్ సైడ్ మనకి LED ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ సిగ్నల్ లైట్స్ అయితే ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర అయితే ఇచ్చారనమాట. ఇది ఒక కొత్త మార్పు అయితే మీరు 2025 వేరియంట్ లో చూడొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా వెహికల్ కింద పడినప్పుడు ఫ్రంట్ సిగ్నల్ లైట్స్ బ్రేక్ అవుతాయి టెన్షన్ అయితే లేదు. ఫీచర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇక్కడ కన్సోల్ అయితే మీరు చూడొచ్చు. 4.2 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో మీకు గేర్ ఇండికేటర్ అయితే ఉంది, డిజిటల్ క్లాక్ ఉంది, బ్లూటూత్ ఉంది, నావిగేషన్ ఉంది, కాల్ అండ్ SMS అలర్ట్స్ అయితే తెలుసుకోవచ్చు. వెదర్ అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తా ఉంది. ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, లో ఫ్యూయల్ వార్నింగ్, ABS ఇండికేటర్, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్, అలాగే మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అయితే ఉందని చెప్పాను కదా. దీన్ని మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది బ్రో. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గ్రాబ్ రైల్ చూస్తున్నారు కదా, సో ఇది కూడా కంఫర్టబుల్ గానే ఉంది పట్టుకోవడానికి. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఈ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. శారీ గార్డ్ కూడా ఇక్కడ స్కిప్ అవ్వకుండా అయితే వచ్చింది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి హ్యాండిల్ కి రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇందాక మీకు ఫస్ట్ లో SMG చెప్పాను కదా, దానికి సంబంధించిన స్విచ్ అనమాట ఇది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత కొత్తగా అయితే హజార్ లైట్స్ కి సంబంధించిన స్విచ్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మీకు హజార్ లైట్స్ అయితే వెలుగుతాయి అనమాట. నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ స్విచ్ అయితే బాగా ఉపయోగపడుద్ది. దాని తర్వాత ఈ కన్సోల్ ని నావిగేట్ చేసుకోవడానికి 4 స్విచ్లు అయితే ఇచ్చారు. సో ఈ స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు బ్రో. హ్యాండిల్ కంఫర్ట్ అలాగే రైడింగ్ కంఫర్ట్ ఈ వెహికల్ లో చాలా బాగుంటుంది. కలర్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ వచ్చేప్పటికి 2 కలర్స్ లో లభిస్తా ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి కేయాన్ మెటాలిక్ గ్రే, అంటే ఈ కలర్ అనమాట. ఇది మీకు గ్రే కలర్ అలాగే కేయాన్ కలర్ వీల్స్ తో చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. సెకండ్ కలర్ వచ్చేప్పటికి రేసింగ్ బ్లూ,
ఆ కలర్ కూడా చూస్తానికి చాలా బాగుంటుంది. మొత్తం బ్లూ కలర్ అలాయ్ వీల్స్ తో. సో మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120+ అయితే వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే 40 నుంచి 45 కిలోమీటర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే SMG అనేది ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ నాకు చెప్పింది 1,80,000 రూపీస్ అనమాట. ప్రైస్ అయితే కొద్దిగా పెరిగింది, ఎందుకంటే మనకి కన్సోల్ అయితే అప్డేట్ చేశారు, అలాగే స్విచెస్ ఇచ్చారు, బ్లూటూత్ నావిగేషన్, చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ వెహికల్ ఉన్నాయి. అలాగే హైబ్రిడ్ ఇంజిన్ కాబట్టి ప్రైస్ అయితే పెరిగింది అనమాట. సో ఇది ఓవరాల్ గా ఈ వెహికల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. డిజైన్ అయితే పాతదే, కొత్త ఫీచర్స్ అయితే ఇచ్చి ఈ వెహికల్ అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్లో చాలా బాగుంది. అలాగే 790mm సీట్ హైట్ అయితే ఇచ్చారు, నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంది కాబట్టి సీట్ కంఫర్ట్ బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇప్పుడు దాకా చాలా దూరం అయితే ఈ వెహికల్ రైడ్ చేశాను, నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో గోప్రో పెట్టేసుకొని వీడియో రికార్డ్ చేస్తా ఉన్నా. 150cc ఈ వెహికల్లో ఉన్న పవర్ అండ్ టార్క్ అయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. SMG అని చెప్పేసి మనకి కొత్తగా ఒక ఫీచర్ అయితే ఈ వెహికల్లో ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక ఎలక్ట్రిక్ మోటార్ లాగా పనిచేసిద్ది అనమాట. సో ఈ వెహికల్లో ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటే ఈ ఇంజన్కి ఎక్స్ట్రా పవర్ ఎలా వస్తుందో అలా అయితే వస్తుందన్నమాట SMG ద్వారా. పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది, కొంచెం స్పీడ్గా వెళ్తున్నారనుకోండి పికప్ అయితే పెరుగుతుందన్నమాట. ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది, వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. బట్ 3 digits వెళ్ళేటప్పుడు లైట్గా మీరు వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఎప్పుడంటే 110, 115, 120 అట్లా హై స్పీడ్ వెళ్ళినప్పుడు లైట్గా వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారు. నేను ఇందాక రైడ్ చేశాను, కానీ షోరూమ్ వాళ్ళు నాకు ఇక్కడ స్పీడోమీటర్ డిస్కనెక్ట్ చేసి ఇచ్చారు కాబట్టి ఎంత స్పీడ్లో వెళ్తున్నాను చూపించలేకపోతున్నాను. బట్ ఇందాక నేను రైడ్ చేసినప్పుడు మాత్రం చాలా స్పీడ్ అయితే వెళ్ళాను. గేర్ ఇండికేటర్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మీకు టాకోమీటర్ అయితే చూడొచ్చు, బ్లూ కలర్లో. చూస్తానికి ఇది చాలా బాగుంది. ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది, ట్రాక్షన్ కంట్రోల్, అలాగే ABS ఇండికేటర్, మంచి ఫీచర్స్ అయితే ఇచ్చి ఈ వెహికల్ని అప్డేట్ చేశారబ్బా. నాకైతే ఈ కన్సోల్ చాలా బాగా నచ్చింది. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. ఇక నావిగేషన్ స్విచెస్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొత్తగా హజార్ లైట్ స్విచ్ అయితే ఇంక్లూడ్ చేశారు. కంఫర్ట్ బాగుంది, రిలాక్స్డ్గా మీరు కూర్చొని ఎంత దూరంగా ఉంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు కదా. గేర్లు వేసేటప్పుడు స్మూత్గానే వేయచ్చు, బట్ డౌన్ చేసేటప్పుడు మాత్రం అంత స్మూత్ అయితే ఏమీ లేదు, కొంచెం హార్డ్ అయితే అనిపిస్తుంది నాకు. బ్యాటరీ స్మూత్ అయితే లేదు. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు ఈ వెహికల్ టెస్ట్ రైడ్ చేస్తారు కదా, అప్పుడు అబ్జర్వ్ చేయండి. క్లచ్ అయితే స్మూత్గానే ఉంది, ఉండే కొద్దీ ఈ క్లచ్ కేబుల్ అయితే హార్డ్ అయిపోయింది అనమాట. అప్పుడు మీరు కేబుల్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. 150cc పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉందని చెప్పాను కదా. దీనివల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంజిన్ రిలయబిలిటీ ఎక్కువ సంవత్సరాలు వస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఈ వెహికల్ కొనుక్కొని టైం టు టైం సర్వీసింగ్ చేయించుకుంటే ఈజీగా 10 to 15 years అయితే వాడుకోవచ్చు. అది ఒకటి బాగుంటుంది అనమాట. యమహా ఇంజిన్స్ అంటేనే చాలా సంవత్సరాలు అయితే వస్తాయి. కంఫర్టబుల్గా ఉంది బ్రో. ఈ వెహికల్ని యూత్ కొనుక్కున్నా సరే కాలేజీకి వెళ్ళేటప్పుడు బాగుంటుంది స్టైలిష్ లుక్స్తో. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది, తర్వాత మ్యారేజ్ అవుతుంది కదా. మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి FZ అయితే ఉపయోగపడుద్ది, ఎందుకంటే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంది కాబట్టి ఫ్యామిలీ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు కదా. సో ఇది ఆల్ ఇన్ వన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సిటీలో తిరిగేటప్పుడు మైలేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు కొత్తగా SMG ఫీచర్ ఇచ్చారు కాబట్టి కొంచెం పెర్ఫార్మెన్స్ పెరిగింది, మైలేజ్ కూడా దానివల్ల వస్తుంది. సో ఇక్కడ ఈ స్విచ్ అనేది మనం ఆన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడైనా సిగ్నల్ లైట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆగిపోతే ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆగిపోయింది. హీరోలో i3s టెక్నాలజీ చూసాం కదా, అట్లాంటి ఫీచర్ అనమాట ఈ వెహికల్లో కొత్తగా ఇంక్లూడ్ చేశారు. సిగ్నల్ లైట్స్ అయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర తీసుకొచ్చారు, అది బాగుంది. FZS అని చెప్పేసి మనకి 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగుంది. ఇట్లా 90 degreesలో కూర్చొని రిలాక్స్డ్గా మీరు 100-150 kilometers కంటిన్యూగా వెళ్ళిపోవచ్చు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. అలా అని చెప్పేసి మీరు లాంగ్ అయితే వెళ్ళదు బ్రో. సో లాంగ్ వెళ్ళాలి అని అనుకుంటే ఎవ్రీ 100 kilometersకి చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళండి. అప్పుడైతే మాత్రం మీకు ఇంజిన్కి స్ట్రెయిన్ రాదు. అలాగే ఈ వెహికల్ ఎక్కువ సంవత్సరాలు పనిచేసిద్ది, మైలేజ్ కూడా బాగా వస్తుంది. టైర్స్ గ్రిప్ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్ అయితే ఇచ్చారు కదా, టైర్స్ గ్రిప్ బాగుంది. సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. సస్పెన్షన్ అయితే ఎటువంటి మార్పులు జరగలేదన్నమాట పాత వెహికల్కి ఈ వెహికల్కి. బ్రేక్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ABS అయితే బాగానే ఎంగేజ్ అవుతుంది. ఫ్రంట్ మీకు సింగిల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు కదా, అది కూడా బాగానే ఎంగేజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ 2025 యమహా FZS హైబ్రిడ్ వెహికల్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోమని చెప్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది,
చాలా కంఫర్టబుల్గా అయితే ఈ వెహికల్ మీరు రైడ్ చేయొచ్చు. సిటీలో అయినా సరే, లాంగ్ వెళ్దామన్నా సరే ఈ వెహికల్ చాలా బాగా ఉపయోగపడుద్ది. అలాగే మీకు సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు కదా. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ వెహికల్ అప్డేట్ చేసి తీసుకొచ్చారు. హజార్ లైట్స్ అయితే ఉన్నాయి. వైడ్ హ్యాండిల్ బార్ ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్ అయితే ఉంది. టైర్స్ గ్రిప్ కూడా బాగుంటుంది. చాలా స్మూత్ గా అయితే ఇంజిన్ రిఫైన్ చేశారని చెప్పుకోవచ్చు. సో కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వెహికల్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. 45 దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ గా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసినా సరే మీకు 40-45 ఆ మధ్యలో అయితే మైలేజ్ వస్తుంది కాబట్టి ఈ వెహికల్ అయితే మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. కాకపోతే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తా ఉంది. 1,80,000 రూపీస్ అంటే కొంచెం ఎక్కువే 150cc వెహికల్ కి. ఏదైనా ఫెస్టివల్ టైంలో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేస్తే కొంతవరకు షోరూమ్ వాళ్ళు అయితే డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి అప్పుడు ఇంకా మీకు వెహికల్ ప్రైస్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇది ఓవరాల్ గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.